హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటి చేయపోయేది మునక్కాయ పులుసు. ఇది పప్పు వేసి చేయపోయేది లేదు. చిన్న ఉల్లిపాయ, కొబ్బరి వేసి నూరి చేయపోతాము. కొబ్బరి పాలు ఎత్తి కూడా పొయ్యవచ్చు, లేదా డైరెక్ట్గానే మన నూరి పొయ్యవచ్చు. దీనికి మన సాంబార్ పొడి వేయపోయేది లేదు, పులుసు పొడి వేయి చేయపోతాము. రెండు ఐటెం చేస్తాను, చూస్తాం. దీనికి కావాల్సిన చూస్తున్నట్ట 200 గ్రామ్ చిన్న ఉల్లిపాయ, సహమూత కొబ్బరి పాలు కావాలంటే పాలు ఎత్తి మనం పోసుకోవచ్చు. పులుసు నీళ్ళుగా కావాల్సిన వాళ్ళు కొబ్బరి పాలు పోసుకోవచ్చు. 3/4 చెంచా వెట్టి మిరపొడి, 2 చెంచా పులుసు మిరపొడి, 3 చెంచాలు ధనియాల పొడి. ఇది అన్నీ వేయించి నూరి ఎత్తుకపోతాం పేస్ట్ లాగా. దీనికి తాలింపుకి ఏం కావాలని చూస్తారంట, 2 ఉల్లిపాయ సన్నగా కోసి పెట్టుకోండి, కరంపాకు, ఇంగువ పొడి, 2 టొమాటోలను మనం మెలిసిగా సన్నగా కోసి అది కూడా మెత్తగా మన నూరి ఎత్తుకు పెట్టుకుపోతాము. ఒక నిమ్మపండు పరిమాణానికి చింతపండు, మునక్కాయ ఒక 4 కోసి పెట్టుకునాల. 1 చెంచా నూనె పోయండి, చిన్న ఉల్లిపాయ వేసుకోండి, వేసి వేయించిపోతాము. ఒక సగం చెంచా జీలకర్ర, ఒక 10 మిరియాలు వేసుకోండి. ఇది వాసనకే మనకు ఇది వేయించుతూ ఉండండి. అంతలోపల మన టొమాటోలు కట్ చేసి నూరి పెట్టుకుపోతాము. చూడండి, ఇలా ఉంటేనే చాలు టొమాటో. ఇప్పుడు మసాలా వేయిపోతాను. పులుసు మిరపొడి 2 చెంచా, వెట్టి మిరపొడి 3/4 చెంచా, 3 చెంచా ధనియాల పొడి మొత్తం వేసి కలిపేసి చిన్న ఉల్లిపాయ బాగా వేయించిన తర్వాత ఇదన్నీ వేసేసి కొబ్బరి వేయిపోతాను. కొబ్బరి వేసేదానికి మునుపు పొయ్యి ఆఫ్ చేసేయండి, ఆ ఉడికే చాలు కొబ్బరికి. చూడండి, కొబ్బరి వేసి వేయించుతా. ఆ ఉడుకులనే వెంపడం అవుతుంది కొబ్బరి. కొద్దిసేపు ఆరపెట్టేసి మన పేస్ట్ లాగా నూరి ఎత్తుకుపోతాము. తాలింపుకు 3 చెంచా మంచి నూనె పోసుకోండి, ఆవాలు వేసేయండి. ఆవాలు అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరంపాకు, దానికి ముందు కొంచెం ఇంగువ పొడి వేస్తాను, కొద్దిగా వాసనగా ఉంటుంది పులుసు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరంపాకు వేసి వేయించుతున్నా. టొమాటోలు మనం నూరి పెట్టున్న టొమాటోలు వేస్తున్నా. కొద్దిసేపు వేయించేసి మునక్కాయ వేస్తున్నా. మునక్కాయ వేసి వేయించండి. ఒక 30 సెకండ్స్ వేయించుతా చాలు. ఇప్పుడు మనం కలిపి పెట్టుండే చింతపండు, కావాల్సిన ఉప్పు వేయిపోతాము. కడాన కూడా మనకు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు. చింతపండు పోస్తున్నా. చింతపండు పోసి ఒక 5 నిమిషాలు ఉండని. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మన పేస్ట్ పోసుకోవచ్చు. 5 నిమిషాలు చూడండి, ఇట్లా నూనె వేరుగా రావాలా. మునక్కాయ కూడా ఉడిగిస్తున్న, సగం ఉడకటం అవి ఉన్న మునక్కాయ. ఇప్పుడు మనం నూరి పెట్టుండే పేస్ట్ పోస్తాము. నీళ్ళు ఎంత కావాలనో పోసి కడిగి పోసేసి ఒక 7 నిమిషాలు తెల్లాల పులుసు. కొద్దిగా నీళ్ళు కడిగి పోసేయండి. మీకు ఎంత కావాలనో అంత నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉప్పు ఉందా లేదా అని చూసేసి ఉప్పు కావాలంటే మనం వేసుకోవచ్చు. ఒక 7 నిమిషాలు తెల్లని. 7 నిమిషాలు అయిపోయింది. చూడండి, ఇలాగా నూనె వేరగా రావాలా. పులుసు రెడీ అయిపోయింది. ఇదేనండి మునక్కాయ పులుసు రెడీ. నేను ఎట్లా చేసి నేను చూస్తే మునక్కాయ పులుసు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. కమెంట్స్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.